మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరి కూడొచ్చిన మీ అందరికి నా వందనాలండి, వందనాలు. మంచిది. ఈ పునరుద్ధాన ఆరాధనలో ఈ దినము ధ్యానము కొరకై చూద్దాం. ప్రకటన గ్రంథము, ఈ దినము ధ్యానము కొరకై ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము చూడండి. ప్రకటన గ్రంథము ఆఖరి పుస్తకము, బైబిల్లో ఆఖరి పుస్తకము ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 9 నుండి కొన్ని మాటలు నేను చదువుతాను, మీరు చక్కగా ఆలకించండి. అట్లు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడను లెక్కించజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకొని కొనిరి. ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుట గొర్రెపిల్ల ఎదుటను నిలువబడి, సింహాసనము ఆసీనుడైన మా దేవునికి గొర్రె పిల్లకును మా రక్షకుడు స్తోత్రము మహా శబ్దముతో వెలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము ఎదుట, పెద్దల ఎదుట, ఆ 4 జీవుల ఎదుట నిలవబడి ఉండిరి. వారు సింహాసనము ఎదుట సాష్టాంగపడి, ఆమేన్, యుగయుగములు వరకు మా దేవునికి స్తోత్రము, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతయు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసి, ఆమె పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకొని, వీరు ఎవరు, ఎక్కడి నుండి వచ్చితిరి అని అడిగిరి. చూడండి, ఇప్పుడు నేను చదివిన అన్నిట్లో కూడా ఒక పెద్దవాడు వచ్చి అడుగుతున్నాడంట, వీరు ఎవరు, వీరు ఎక్కడి నుంచి వచ్చితిరి అని నన్ను అడగగా, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకుని ఉండిరి. హల్లెలూయా, తెలుపు చేసుకునిరి. హల్లెలూయా. చదవబడ్డ మాటలు నేను మీకు అర్థమయ్యేలాగా నేను చెప్తాను, ఒకసారి మీరు నాకెళ్ళి చూస్తూ ఉండండి. ఇక్కడ చెప్పబడ్డ మాటల గురించి నేను మీకు స్పష్టంగా అర్థం చెప్తాను. ఈ యొక్క 7వ అధ్యాయము 9 నుండి నేను 14 వచనాలు నేను చదివాను. అయితే దీంట్లోని అగుపడుతున్నది ఏంటి, చదవబడిన దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, ఈ యొక్క దేవుని శిష్యుడైన యోహాను గారు పద్మస్సు ద్వీపంలో ఉన్నప్పుడు ఆయన దేవుని ఎత్తుకు కొనుకోబడ్డాడు. ఆ యొక్క బ్రతికి ఉండే ఆ పద్మస్సు ద్వీపంలో నుండి పరవాసుడిగా కొనుకోబడ్డాడు. కొనుకోబడిన తర్వాత దేవుని యొక్క ముఖము తేజస్సును చూసి దేవునితో మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు కూడా ఆ యొక్క యోహానుతో మాట్లాడుతూ అనేకమైన వాటిని చూపిస్తూ, ఇదిగో నేను ఇది నీకు చూపిస్తున్నాను, ఇది నీ గ్రంథంలో, ఈ గ్రంథంలో రాయి అని ఒక గ్రంథాన్ని ఇచ్చి రాపించాడండి యోహాను గారితో. రాపించిన తర్వాత ఇక్కడ జరిగిన సంభవం ఏంటి అని అంటే, ఇక్కడ జరుగుతున్న సంభవము, ఇక్కడ రాయటానికి, ఈ గ్రంథం రాయటానికి గల కారణం ఏంటంటే, జరిగిపోయినవి, జరగాల్సినవి, అలాగే జరుగుతున్న వాటిని రాపించారు ఈ గ్రంథంలో. అయితే ఇప్పుడు మనం చదివిన మాటలు జరగబోయే విషయాలను మనం చదివాం. ఇక్కడ కలిగిన దర్శనం ఏంటంటే, అనేక మంది జనులంట ఆ యొక్క దేవుని యొద్దకు
అలాగే గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు ఆ సింహాసనం ఎదుటకు వచ్చారంట అనేక భాషలు కలిగిన వారు, అనేకమైన వంశాలు కలిగిన వారు, అనేకులు ఆ స్థలానికి చేరి వచ్చి లెక్కించడానికి కూడా ఎవరికి చేత కావట్లేదంట. అంతమంది జన సమూహము ఆ యొక్క గొర్రె పిల్ల ఎదుట, ఆ సింహాసనం ఎదుట, ఆ దేవుని ఎదుట నిలబడ్డారంట. అయితే పెద్దల ఎదుట నిలబడ్డారంట. కొన్ని కోటాది కోటి దేవదూతలు అక్కడ ఉండి ఆయనకి సాగిలపడి నమస్కారం చేస్తూ ఆయన స్తుతిస్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ జరుగుతున్న ఈ సంభవంలో ఒక పెద్ద ఆయన వచ్చాడు. అక్కడ ఉన్న వారిలోనే ఒక పెద్ద ఆయన వచ్చి, ఆ పెద్ద ఆయన వచ్చి అడుగుతున్నాడు, ఇదిగో వీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు, వీరందరూ ఎవరు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన అడుగుతున్నాడు. అప్పుడు ఆ పెద్ద ఆయన అడిగినప్పుడు ఈ యొక్క యోహాను అంటున్నాడు. అందుకు యోహాను ఏమంటాడంటే, నాకు తెలియదయ్యా, నీకే తెలియను అని చెప్పేసి మాట్లాడినప్పుడు అప్పుడు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, చూడండి 14 వచ్చిన చదువుతున్నాను. అప్పుడు ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, అందుకు నేను అయ్యా నీకే తెలియననగా అతడు వారు గొర్రె పిల్ల రక్తములోను క్షమించాలి ఎలాగూ నాతో చెప్పెను, వీరు మహాశ్రమతో నుంచి వచ్చిరి, వారు గొర్రెపిల్ల రక్తముతో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. హల్లెలూయా. ఇది ఎక్కడి నుంచి వచ్చారంటే ఈ సమూహము ఎలా వచ్చారంట? ఈ యొక్క ఎన్ని భాషలు కలిగిన జనము సమూహము, ఇన్ని వంశాలు కలిగిన జన సమూహము ఆ యొక్క గొర్రెపిల్ల ఎదుటకు, దేవుని ఎదుటకు వచ్చి నిలబడ్డారంట. నిలబడిన వారు ఎవరు? నిలబడిన వారు ఎక్కడి నుంచి వచ్చారు? నిలబడిన వారు ఎలా వచ్చారు? వారు అక్కడికి వచ్చి ఉండటానికి గల కారణం ఏంటి అని అడిగితే ఆ యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్న మాట ఏంటంటే, ఆ పెద్దవాడు చెబుతున్న మాట ఏంటంటే, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిన వారంట? మహాశ్రమలో నుండి వచ్చిన వారై గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకునిరి. హల్లెలూయా. దేంట్లోనంట? గొర్రెపిల్ల రక్తము అనగా యేసు క్రీస్తు రక్తములో వారి వస్త్రాలు ఉతుకుకొని, వస్త్రము అనగా హృదయము, దేహము, వీటినన్నిటిని ఉతుకుకొని తెల్లగా మార్చుకొని ఆయన ఎదుట నిలబడ్డారంట. హల్లెలూయా. నేను ఈ మాట చెప్పే ముందుగా కొద్దిగా విషయాలు చెప్తాను. నేను నిన్న పటాక కూడా చాలా సేపు చూశాను దేవుని యొక్క మాట కొరకు. అయ్యా రేపు పునరుద్ధాన ఆరాధన, ఏం చెప్పాలి, ఏం మాట్లాడాలని ఆశపడుతున్నావు అన్నప్పుడు నేను చాలా సేపు బైబిల్ తిరిగేస్తూ విన్నాను. కానీ నాకు ఏ మాట కూడా దేవుడు చెప్పనప్పుడు నాకు ఇక అలాగే ఉండిపోయాను. నైటు మరలా మాకు విజ్ఞాపన ప్రార్థన అయిపోయింది, అంటే సిద్ధపాటు కోరిక అయిపోయింది శనివారం. అది అయిపోయిన తర్వాత కూడా మరి అలాగా అమ్మగారు వాళ్ళు పండుకున్నారు. నేను ఆ గదిలోకి వెళ్ళి మరలా కూర్చొని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా ఏం చెప్పాలి, పునరుద్ధాన ఆరాధన, మీరు మాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అని అన్నప్పుడు దేవుడు నాకు బయటపరిచిన మహిమ కలిగిన మాట, శ్రేష్టమైన మాట, ఇదిగో వీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మహాశ్రమల నుండి గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వచ్చిన వారి గురించి మీరు ప్రకటించమన్నారు. హల్లెలూయా. ఎవరు వారు అనంటే ఈ మహాశ్రమల నుంచి వచ్చిన వారు ఎవరు? గొర్రెపిల్ల రక్తము చేత తమ వస్త్రములను ఉతుకుకొని వచ్చిన వారు, తెల్లపరుచుకొని వచ్చిన వారు ఎవరు అనంటే మనమే. ఈ మాట ఎప్పుడుది అనంటే జరగబోయే మాటలు, జరిగినవి కావు. ఈ రాబోయే రోజుల్లో జరగబోయే విషయాల గురించి రాయబడిన మాటలు. అంటే ఈ ముందుగానే దేవుడు తెలియజేసిన మాట ఏంటంటే, అనేకులు నా ప్రజలు ఉన్నారు, అనేక భాషల్లో మాట్లాడేవారు ఉన్నారు, అనేక వంశములలో ఉన్నారు నా ప్రజలు, అనేక మంది లెక్కించడానికి కూడా వీలు కాని జన సమూహము ఇదిగో పరలోక రాజ్యానికి రాబోతున్నారు. వారిని ఎవరు లెక్కించలేరు. అనేకమైన భాషల చేత ఉన్నారు, అనేకమైన వంశంలో ఉన్నారు. వారందరూ వచ్చి నా ఎదుట నిలబడతారు, నన్ను స్తుతిస్తారు అని చెబుతూ ఉన్నాడు. చెబుతూ వారు మహాశ్రమలో నుంచి వచ్చిన వారు. హల్లెలూయా.
దేవుడు ముందుగానే జరగబోయే విషయాలను చెప్పాడు. గల కారణం ఏంటంటే, ఇదిగో దేవుని బిడ్డలు అనబడిన వారికి శ్రమ, మహాశ్రమ కలుగుతుంది. ఆ శ్రమలన్నీ తట్టుకొని గొర్రెపిల్ల రక్తముతో కడగబడి వచ్చిన వారు అని అంటున్నారు. అంటే ఇక్కడ మనం ఒక మాట అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ మీతో చెప్పాలనుకున్న మాట, ఇదిగో దేవుని యొద్దకు వచ్చేవారు ఎలా వస్తారు, దేవుని యొద్ద నిలబడిన వారు ఎలా నిలబడ్డారు, వారు దేవుని ఎదుట ఎలా నిలబడ్డారు, దేవుడు వారితో ఏమని చెప్తున్నారు అంటే, వీరు మహా శ్రమలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిన వారు? మహాశ్రమలో నుండి వచ్చి గొర్రెపిల్ల రక్తంతో కడగబడి వస్త్రములు ఉతుకుకొని వారు తెల్లగా చేసుకొని ఉన్నారు అని అంటున్నారు. అంటే ప్రతి క్రైస్తవునికి వచ్చేది ఏంటి అంటే మహాశ్రమ. ఆ శ్రమను భరిస్తేనే, ఆ శ్రమను తట్టుకుంటేనే ఆ నిత్య పరములో మనం నిలబడగలుగుతాం. ఈరోజు శ్రమ దేని కొరకు అని అంటే, మీరు అనుకోవచ్చు, ఎందుకు నాకు ఈ శ్రమ, ఎందుకు నా బాధ, నాకు ఈ బాధ, ఎందుకు నాకు ఈ వేదన, నా మట్టికే ఎందుకు కలుగుతుంది? దేవుడు స్వస్థపరచువాడు, బలపరచువాడు, ఆదరించేవాడు, అగ్ని చేర్చుకునేవాడు అని చెబుతున్నారు కదా. మరలా ఎందుకు ఈ శ్రమ అని అంటే, నువ్వు నిత్య మహిమలో నిలబడాలంటే శ్రమ రావాలి. హల్లెలూయా. చూడండి, ఒక మాట చెప్తాను. ఇగో 10వ తరగతి చదివే వ్యక్తి ఉంటాడు. 10వ తరగతి చదివే వ్యక్తి తను ఆ యొక్క ఎగ్జామ్ హాల్లోనికి వెళ్ళి తను చదవకుండా రాయకుండా అలా కూర్చుంటే పాస్ అవుతాడా? నెక్స్ట్ తరగతిలోకి వెళ్ళగలుగుతాడా? అంటే వెళ్ళలేడు. ఆ యొక్క ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన ఆ వ్యక్తి చేయాల్సింది ఏంటంటే, అతడు చదవాలి, చదివిన దాన్ని అక్కడ శ్రమపడి రాయాలి. ఇదిగో ఆయన చదివినంత రాస్తే, ఆ రాసిన దాన్ని బట్టి, ఆ శ్రమను బట్టి ఆ వ్యక్తి పాస్ అవుతాడు, మరొక క్లాసులోనికి వెళ్ళగలుగుతాడు. అంటే శ్రమ పడాలి. శ్రమ పడకుండా నెక్స్ట్ క్లాసులోనికి వెళ్ళలేవు. అలాగనే ఈ ఆత్మీయ జీవితంలో నువ్వు మహిమలోనికి వెళ్ళాలి. ఆ మహిమను పొందాలి, తేజస్సును పొందాలంటే నీకు శ్రమ కావాలి. శ్రమ ద్వారానే చాలా పాఠాలు, చాలా విషయాలు నేర్చుకోగలం. మనం శ్రమ లేకపోతే మనం ఏం నేర్చుకోలేము. నిజమండి. ఇప్పుడు కడుపు నిండా ఆహారం ఉంది, తినడానికి వస్త్రాలు, తినడానికి అన్నం ఉంది, కట్టుకోవడానికి వస్త్రాలు ఉన్నాయి, ధనం ఉంది, అన్నీ ఉన్నాయి. ఇంకెందుకు దుఃఖిస్తాం? మనం దుఃఖిస్తామా? బాధపడతామా? ఇంకా అసలు దేనికన్నా దిగులు చెందామా? చెందామా? ఇంక అన్నీ ఉంటే ఇంకేం బాధ? ఇంకేముండదు. కానీ ఏమీ లేకపోతే ఎలా ఉంటుంది? బాధ, వేదన. అయ్యో, కట్టుకోవడానికి వస్త్రాలు లేవే, తినడానికి ఆహారం లేదే, కడుపు నిండిపోతుంది, ఉండటానికి ఇల్లు లేదే, అయ్యా ఖర్చు పెట్టుకోవడానికి ధనం లేదే అని బాధపడతాం. ఎందుకు ఈ శ్రమ అంటే, ఈ శ్రమలోని మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో అప్పుడే మనకి గొప్ప విజయము. హల్లెలూయా. శ్రమ దేని కొరకంటే నిన్ను మహిమలో నిలబెట్టడం కొరకు. శ్రమ దేని కొరకంటే నిన్ను పరలోకములో ఉంచడం కొరకు. శ్రమ దేని కొరకంటే అగో పెద్దల ఎదుట, దేవుడి ఎదుట, సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల ఎదుట నిన్ను నిలబెట్టడానికి, కోటాది కోటి దేవదూతల ఎదుట నిన్ను నిలబెట్టడానికి నీకు శ్రమ. శ్రమ దేని కొరకంటే నిన్ను నిలబెట్టడం కొరకే, నిన్ను నిత్య మహిమలో నిలబెట్టడం కొరకే శ్రమ కలుగుతుంది. అందుకే అంటున్నాడు దేవుడు, ఇదిగో వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు. అంటే దేవుని బిడ్డలైన వారికి శ్రమ ప్రాముఖ్యమైనది. శ్రమ వచ్చినప్పుడే ఆ శ్రమలో నుంచి వారు విజయాన్ని పొందుతారు, నిత్య పరముకు చేరగలుగుతారు. శ్రమలోనే 3 రకాలండి. నేను 3 రకాలు మీకు నేను చూపిస్తాను. ఒకటి, ఈ శ్రమలు అనేవి ఎలా వస్తాయి అని అంటే, ఒకటి మొట్టమొదటిగా మనుషుల ద్వారా వస్తుంది. మీరు గ్రహించండి, శ్రమ అనేది ఎలా వస్తుంది అని అంటే, ఒకటి మనుషుల ద్వారా వస్తుంది. రెండవ మాట ఏంటంటే, దేవుని పరీక్ష, దేవుని ఆజ్ఞ ద్వారా రెండవ శ్రమ వస్తుంది. మూడవ శ్రమ ఎలా వస్తుంది అని అంటే, మనము మహిమను పొందటం కొరకు, మహిమలో చేరటం కొరకు వస్తుంది. ఈ 3 శ్రమల గురించి నేను ఈరోజు మీకు తేటగా వివరించి నా మాటలు ముగిస్తాను. చూడండి, శ్రమ దేని కొరకు అని అంటే, మనం నిత్య మహిమలో ఉండటం కొరకు. ఆ శ్రమ ఎలా వస్తుంది అని అంటే, మొట్టమొదటిగా మనుషుల ద్వారా. ఎలా మనుషుల ద్వారా వస్తుంది శ్రమ? మనుషులు ఎలా మన శ్రమ పరుస్తారు అనే డౌట్ మీకు వస్తే నేను బైబిల్లోనే చూపిస్తాను. చూడండి, అప్పుడు ఆదికాండము, చూడండి ఆదికాండము 3వ
ఆదికాండము 37వ అధ్యాయము, ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనం నుండి నేను చదువుతాను, చూడండి. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుగుకొని ఉండిన ఆ విచిత్రమైన నిలువుటంగిని తీసివేసి అతనిని పట్టుకొని ఆ గుంటలో త్రోసివేసిరి. ఆ గుంటలో ఆ గుంట లోతుగా ఉంది, అందులో నీళ్లు లేవు. ఆ గుంట లోతుగా ఉంది కానీ దాంట్లో నీళ్లు ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరి ద్వారా శ్రమ అని అంటే, యోసేపు ఎవరు అని అంటే యాకోబు కుమారుడు. తన సహోదరులు ఎవరు అని అంటే యాకోబు కుమారుడే. అయితే మొత్తం 12 మంది కుమారులు. 12 మంది కుమారులు అయితే ఈ యాకోబు మాత్రము దేవుని దృష్టికి అనుకూలముగా చిన్నతనము నుండే ఇదిగో ఏ అన్యాయమో ఏ అక్రమో చెడు నడత చూసినా కూడా తట్టుకునేవాడు కాదు. ఒకవేళ అన్న లేదన్నా తప్పు చేస్తున్నా, అన్న లేదన్నా తప్పుకు నడుస్తున్నా వెళ్ళి తన తండ్రికి చెప్పి వారిని హద్దులో పెట్టేవాడు. చిన్నతనం నుండే పాపమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అయితే ఇలా భయభక్తులు కలుగుతూ ఉండగా దేవుని యొక్క దర్శనములు కూడా కలుగుతున్నాయి యేసుకి. దేవుని యొక్క దర్శనంలో కలుగుతున్నప్పుడు అతనికి కలుగుతున్న దర్శనంలో తన తండ్రికి అలాగే తన అన్నలకి కూడా చెప్పాడు. చెప్పినప్పుడు ఈ యొక్క యేసోపు ఒక అన్నలు ఏం చేశారంటే, ఏంది వీడు మాకంటే పెద్దవాడు అవుతాడా, మాకంటే ఉన్నత స్థితిలో ఉంటాడా, అంటే మేము వీడు కాలకాల బతకాలా అని ఆ దర్శనం భావం ఉన్న వారు అర్థం చేసుకొని వారు అనేక రీతిలుగా ఆయన దూషిస్తారు, అవమానపరుస్తారండి. యేసోపును దూషించి అవమానపరిచి ఇవి ఇట్లా కలవదు, రోజు రోజుకి ఎక్కువైపోతుంది, ఇది రోజు రోజుకి మమ్మల్ని హింసిస్తున్నాడు, లాభలేదు, ఇది చంపివేద్దాం, వీడిని అసలు లేకుండా చేద్దాం. అప్పుడు ఏంది వీడి దర్శనం ఏమైతో, వీడు చెప్పిన మాటలు ఏమైతాయో చూద్దాం అని చెప్పేసి ఈ యేసోపుని ఏం చేస్తున్నారంటే అండి, తను వేసుకున్న అంగి నిలువుట అంగిని తీసివేసి తను గుంటలో త్రోసివేస్తారు. అంటే చంపివేయడానికి సిద్ధపడతారు. తమ్ముడైన యేసోపుని అన్నలందరూ కలిసి చంపడానికి సిద్ధపడతారు. ఆ అంగిని తీసివేసి ఆ వ్యక్తిని ఆ గుంటలోకి తోసివేసి, ఇదిగో నీ కొడుకు అలాగే యేసోపు నా సహోదరుడు ఎలాగో చనిపోయాడో తెలియదని వాళ్ళ నాన్నకి చెప్పాలని ఆ అంగిని తీసుకొని వెళ్తారండి. అంటే చూడండి, ఇక్కడ ఎవరి ద్వారా శ్రమ? సొంత అన్నల ద్వారా శ్రమ కలుగుతూ ఉన్నది, వేదన కలుగుతూ ఉన్నది. దేవుని దర్శనము కలుగుతూ ఉండగా, దేవుని మాటలు బయలుపరచబడుతుండగా ఆ విషయాలు చెబుతూ ఉంటే వీరు ఓర్చుకోలేక, వీరు తట్టుకోలేక, అదిగో వీడు ఏంటి ఇలా చేస్తున్నాడు, వీడు బ్రతకడానికి వీలు లేదని గుంటలో త్రోసివేస్తారు, శ్రమలో పాలు చేస్తారు, అనేక రీతిలుగా నిందించుతారు, అనేక రీతిలుగా బాధ పెడతారు, ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడతారు. అయినప్పటికీ కూడా యేసోపు ఎక్కడ కూడా నన్ను భయపడలేదు, ఎక్కడ కూడా ఆ శ్రమలకు ఎక్కడ కూడా తొట్టిల్లిపోలేదు, దేవుని విశ్వాసము కోల్పోలేదు. అలాగే దేవుని విశ్వాసం ఉంచాడు. ఆ శ్రమకు తట్టుకున్నాడు, గుంటలో పడివేశారు, పర్లేదు అనుకున్నాడు, ఇగో ఇతరులకు అమ్మి వేశారు, పర్లేదు అనుకున్నాడు. అలాగే ఉన్న కొంతకాలానికి ఈ యేసోపు వేరే వాళ్ళకి అమ్మవేయబడిన తర్వాత ఐగుప్తు దేశానికి అతడు వెళ్ళిపోవటం జరిగిందండి. ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అన్నల ద్వారా శ్రమ కలిగింది. మళ్ళీ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత ఆ ఐగుప్తు దేశంలోని ఇతన్ని ఎలాగ పెట్టారు అని అంటే, మనం ఆయన చూసినట్లయితే విచారణకర్తగా ఐగుప్తు దేశంలో గొప్ప పరిపాలన చేశాడు. ఎవరు? యేసోపు. చేస్తూ ఉండగా మరలా అతనికి కలిగిన శ్రమ ఏంటి అంటే, ఇగో ఆ యొక్క విచారణకర్తగా ఉంటూ ఆ యొక్క ఐగుప్తులో ఇంట్లో ఆశీర్వాదములు దేవుని ద్వారా కలుగుతూ ఉంటే వారు ఆ యొక్క ఆశీర్వాదములు పొందుకుంటూ ఆ ఫరో ఇంట్లో ఉంటూ నివసిస్తూ ఉన్నాడు. అందరినీ ఇతడే చూసుకుంటూ ఉన్నాడు. చూసుకుంటున్న ఈ సమయంలో ఏం చేసిందంటే, ఈ యొక్క ఫరో భార్య ఇదిగో ఆ యొక్క యేసోపు మీద కన్ను వేస్తుంది. కన్ను వేసి ఏం చేస్తుంది? మరలా అతన్ని అవమానపరుస్తుంది, మరలా అతన్ని వేళని చేస్తుంది, అతన్ని మరలా శరలోనికి తీసుకువెళ్ళినట్టుగా చేస్తుందండి. అంటే మరలా ఫరో భార్య ద్వారా అతనికి వేదన కలుగుతుంది. ఎలాగో అని అంటే మనం చదివితే ఆదికాండంలోనే 39వ అధ్యాయంలో
10వ వచనంలో మనం చూస్తే, ఆ దినముల యందు ఆమె యేసోపుతో మాట్లాడుటకైనను గాని, అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట వినువాడు కాడు. అట్లుండగా ఒక నాడు అతడు తన పని మీద ఇంట్లోనికి వెళుచున్నప్పుడు ఇంటి మనుషులలో ఎవరును అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని ఆమెతో సేవించమని చెప్పగా, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయాను. చూడండి, మళ్ళీ పరమ భార్య ఇతన్ని ఇబ్బంది పెట్టి ఈయన శ్రమ ఇతనితో ఉండాలి అనే ఆలోచన కలిగితే యేసుకు ఉండలేదు. ఎందుకు అని అంటే, ఇతడు ఎలాంటి వాడంటే దేవునికి భయపడేవాడు. మనం ఆ పైన మాటలు చదివితే మనకు తెలిసేస్తుంది. అతడు ఎవరికి భయపడేవాడంటే, సర్వోన్నతుడైన దేవునికి వ్యతిరేకంగా నేను ఎలాగ పాపం చేయగలను అనే మాటలు మాట్లాడతాడండి. మనము పైన 9వ వచనంలో చూస్తే, దేవునికి విరోధముగా పాపము నేను ఎట్లు చేసేదను, అసలు దేవునికి విరోధముగా నేను ఎలాగ పాపం చేశాను, ఇగో నాకు ఈ రాజు అంతటి మీద నాకు అధికారం ఇచ్చాడు, కానీ నీ మీద నాకు అధికారం ఇవ్వలేదు. కాబట్టి నా దేవుడు నన్ను చూస్తున్నాడు. ఈ శ్రమలో ఈ ఇబ్బంది ఏది కలిగినా కూడా నేనైతే ఆ పని చెయ్యను అని అన్నప్పుడు ఈమె యేసోపు మీద మరింతగా కోపం పెంచుకొని ఇతను ఏ కాడికి లేకుండా చేయాలి అని చెప్పేసి ఇతను ఏం చేస్తుందంటే, ఈమె ఆ వస్త్రము, యేసోపు కాడ వస్త్రం తీసుకుంది కదా, అది తీసుకెళ్ళి ఫరో దగ్గరికి వెళ్తుందండి. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోతో చెప్తుంది ఏమనంటే, ఇగో నువ్వు ఇశ్రాయేలీలో నుంచి ఒక వ్యక్తిని తీసుకొచ్చావు కదా, అతడు నా మీద అత్యాచారం చేయడానికి సిద్ధపడి ఇదిగో నేను కేక వేసినప్పుడు నా ఎద్దు నుండి పారిపోయాడు, ఇదిగో అతని వస్త్రం నా కాడ ఉంది అని చెప్పేసి రాజుకు లేనిమోని మాటలు చెప్పేదండి. చెప్పినప్పుడు రాజు ఏం చేస్తాడంటే, ఆమె మాటలు విని, చూడండి మనం 20వ వచనంలో చదివితే, అతనిని పట్టుకొని ఖైదీలు బంధించబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండేను. చూడండి, మరలా శ్రమ, యూసుఫ్కి మరలా చెరసాలలో వేయబడ్డాడు. మరలా చెరసాలలో కాల్చబడుతున్నాడు. చెరసాలలోని కుమిలిపోవాల్సి వస్తుంది. గల కారణం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలైన వారికి శ్రమ దేని కొరకు అనంటే అది ఆశీర్వాదం కొరకే కానీ పతనం కొరకు కాదు. మనం అర్థం చేసుకోవాలి. మనుషుల ద్వారా శ్రమ దేనికి అనంటే అది మనకి ఆశీర్వాదం కొరకే, అది మనకి దీవెన కొరకే, అది మనకి ప్రయోజనం కొరకే ఆ శ్రమ మనకు కలుగుతున్నది. కానీ మనము భక్తుల నుంచి తొలగిపోవాలనో, లేకపోతే నెట్టు వేయబడాలనో, లేకపోతే పరలోక రాజ్యం చేరకూడదనో ఉద్దేశంతో కాదు. నీకు శ్రమ దేని కొరకు అనంటే, నువ్వు నిత్య మహిమలో నిలబడాలి, ఆ పరదేశంలో నువ్వు ఉండాలి, ఆయనతో నువ్వు జీవించాలని ఉద్దేశంతో నీకు శ్రమ కలుగుతున్నది. యోసేపుకు కలుగుతున్న శ్రమ దేని కొరకు అనంటే, అతను మరలా మనము ఆ కింద వచ్చిన చూస్తే అక్కడ యోసేపు ఆ దేశం అంతటి మీదకి గొప్ప అధికారిగా నిలబడతాడు. అన్ని శ్రమలు పొందిన తర్వాత మరలా రాజు తెలుసుకొని, అయ్యో నేనే తప్పు చేశానని గ్రహించి అప్పుడు మరలా యేసోపుని ఆ రాజ్యం అంతటి మీద కూడా ఏలటానికి పెడతాడండి. మనం కింద వచ్చిన చదివితే చూడండి, అక్కడే 41వ అధ్యాయంలోని 41-40 చూస్తే అక్కడ అంటాడు, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశము అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను అని యేసోపుతో చెప్పాను. చూడండి, ఐగుప్తు దేశం అంతటి మీద కూడా ఇతను నియమించాడు. చూడండి, శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమకు భయపడి దేవునికి దూరం కాలేదండి. ఆ శ్రమకు భయపడి ఎవరికో భయపడలేదు. ఆ శ్రమకు భయపడి దానికి తట్టుకోలేక అతడు వెనక్కి తిరిగిపోలేదు, లేకపోతే పాపంలో పడిపోలేదు, లేకపోతే ఇంకేదో జరిగిద్దని అతడు దిగులు చెందలేదు. అతడు దేవుని వైపు చూశాడు. అతనికి వస్తున్న ప్రతి శ్రమకు తట్టుకున్నాడు, ప్రతి శ్రమకు నిలబడ్డాడు. అనేకమైన శ్రమలు, హల్లెలూయా, అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నప్పుడు దేవుని కొరకు నిలబడ్డాడు.
దేవుని కొరకు నిలిచి ఉన్నాడు. అప్పుడు గొప్ప ఆశీర్వాదం దీవెన యేసోపుకు కలిగింది. ఈరోజు మనకు వస్తున్న శ్రమలు, మనుషుల ద్వారా అనేకమైన శ్రమలు మనకు కలుగుతూ ఉంటాయి. నా అనుకున్న వారే మనల్ని నిందిస్తూ ఉంటారు, నా అనుకున్న వారే మనల్ని అనుమానిస్తూ ఉంటారు. ఇదిగో నా వారే కదా అన్నవారే మనల్ని బాధ పెడుతూ ఉంటారు. ఇదిగో నా బంధువులే కదా అన్నవారే మనల్ని బాధ పెడుతుంటారు. కానీ వస్తున్న ప్రతి బాధకు, వేదనకు, ఇబ్బందికు తొట్టిల్లిపోకూడదు. ఆ శ్రమ దేని కొరకంటే నిన్ను మహిమలో నిలబెట్టడం కొరకే. హల్లెలూయా. దేని కొరకండి శ్రమ? మహిమలో నిలబెట్టడం కొరకే. అదిగో వీరు మహాశ్రమలో నుంచి వచ్చిన వారు అని చెప్పబడాలి అని అంటే మనుషుల ద్వారా శ్రమ పొందాలి. మనం మనుషుల ద్వారా శ్రమను అనుభవించాలి. వస్తున్న ప్రతి శ్రమకు తట్టుకొని, వస్తున్న ప్రతి ఇబ్బందికు తట్టుకొని ధైర్యంగా దేవుని కొరకు నిలబడితే నీవు నిత్య మహిమలో అగపడతావు. హల్లెలూయా. ఆ నిత్య మహిమలో ఉండాలంటే ప్రతి శ్రమకు తట్టుకోవాలి. మనుషుడు పెడుతున్న ప్రతి శ్రమకు తట్టుకోవాలి. ఆ శ్రమను బట్టి దేవునికి దూరం కాకూడదు. ఆ శ్రమను బట్టి దేవుణ్ణి దూషించకూడదు. ఆ శ్రమను బట్టి నువ్వు ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా తిరిగి ఇదిగో నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించడానికి వెళ్ళదు. నీకు వస్తున్న శ్రమ నిన్ను నిత్య మహిమలో నిలబెట్టుకోవడం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల ద్వారా శ్రమ దేనికి? నిత్య మహిమలో ఉంచడం. మనుషుల ద్వారా శ్రమ మనకి మేలు, మనకు ఆశీర్వాదం. అన్నుల ద్వారా శ్రమ పడ్డాడు. తర్వాత అన్నులందరూ వచ్చి ఆయనకు కలిగిన దర్శనం బట్టి మరలా అతని కాళ్ళ దగ్గర పడ్డారండి. యేసోపు కాళ్ళ దగ్గర పడ్డారు. అన్న తమ్ముడు, ఈరోజు మాకు ఆహారం లేదు, ఐగుప్తులో మాత్రమే ఆహారం, ఇంకెక్కడ ఆహారం లేదు. అప్పుడు ఐగుప్తులో ఉన్న అన్న తమ్ముడు కాడికి వచ్చి, తమ్ముడు మాకు ఎక్కడ ఆహారం లేదు, నీవే మాకు ఆధారం ఉన్నప్పుడు అప్పుడు అంటాడు యేసోపు, అన్న నేను మిమ్మల్ని మర్చిపోలేదు, దేవుడు మన పట్ల కార్యం చేశాడు, నేను దగ్గర తెచ్చుకున్నాను. మనము దేవుడి వైపు చూస్తే ఏ శ్రమకైనా తట్టుకొని మనం నిలబడితే దేవుడు మన ఉన్నత స్థితిలో ఉంచుతాడు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నత స్థితిలో ఉంచడమే కాదు, పరమందు అదిగో ఆ యొక్క దేవదూతల ఎదుట, ఆ పెద్దల ఎదుట, ఆ యొక్క సింహాసనం ఎదుట, గొర్రె పిల్ల అయిన దేవుని ఎదుట మనము అగపడతాము, గొప్ప సైన్యముగా నిలబడతాము. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ మనకు ఆశీర్వాదకరము, శ్రమ మనకి దీవెన. శ్రమ ద్వారానే మనం పాఠాలు నేర్చుకోగలుగుతాం, శ్రమ ద్వారానే అనేకమైన విషయాలు గ్రహించగలుగుతాం. శ్రమ లేకపోతే మనం ఏమీ తెలుసుకోలేము. నేను ఒక సంభాషణ మీకు నేను చెప్తాను. నాకు ఈ నెలలోని పోయిన నెలలోని భయంకరమైన జ్వరం వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. జ్వరం బాగా వచ్చింది, నాకు ఓపిక లేనప్పుడు నేను ఖమ్మం వెళ్ళాల్సి వచ్చింది అర్జెంటుగా. నాకు ఆత్మీయ సహోదరుడికి కొడుకుకి బాగలేదనే విషయం తెలిసినప్పుడు, అయ్యో నాకు ఆత్మీయ సహోదరుడికి కొడుకు బాగలేదు, జ్వరంతో ఉన్నాడు, లేదు వెళ్ళి పలకరించి రావాలి అని నాకు ఓపిక లేనప్పటికీ నేను ఖమ్మం వెళ్ళానండి. ఖమ్మం వెళ్ళినప్పుడు ఆ ఖమ్మం వెళ్ళి అక్కడ అతన్ని కలిశాను, పలకరించాను, అతనితో మాట్లాడాను, ధైర్యపరిచాను, చిన్న ప్రార్థన చేసేసి సరేనా ఏం కాదు, అంత మంచిగానే ఉంటుంది, దేవుడు మేలు చేస్తాడు, కార్యం చేస్తాడు అని చెప్పి వారిని ధైర్యపరిచేసి నేను మరలా రిటర్న్ అయ్యానండి. రిటర్న్ అయ్యేటప్పటికి నా పరిస్థితి ఏమైందంటే ఓపిక లేని పరిస్థితి అండి. అస్సలు నిలబడలేని పరిస్థితి, బండి నడపలేని పరిస్థితి, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎండ భయంకరంగా వస్తుంది. అసలు అడుగు ముందుకు వేయడానికి కూడా నాకు కళ్ళు తిరుగుతున్నాయి. బాగా శ్రమ కలిగింది, నాకు ఇబ్బంది కలిగింది. ఏం చేయాలో నాకు తెలియలేదు. అసలు ఏం చేయాలో తెలియక నేను అలాగ నిలిచిపోయాను. ఖమ్మం బయటికి దాటి వచ్చాను, బండి నడపలేకపోతున్నాను. ఆ సమయంలో ఏం చేశానంటే బండి పక్కన పెట్టేసి కొద్ది నిమిషాలు ఆగాను. ఆ పక్కనే కుట్ట ఒకటి ఉంటే అక్కడ కొద్దిగా మంచినీళ్ళు అవి తాగాను. తాగిన తర్వాత అసలు ఎండ పెరిగిపోతుంది, టైం 12 అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాని ఆ పరిస్థితుల్లోని నేను బండి మీదకి ఎక్కిన తర్వాత చిన్న ప్రార్థన చేశాను. అయ్యా, ఓపిక లేని స్థితి, ఈరోజు శుక్రవారం, నేను నీ సన్నిధిలో వాక్యం చెప్పాలి, నేను నిన్ను మహింపరచాలి, ఇప్పుడు నేను వెళ్ళటానికి నాకు ఓపిక లేదు, నాకు భయంకరంగా నీరసంగా ఉంది, నన్ను నువ్వు ధైర్యపరచు అని ఆ శ్రమలో నేను ఏం చేశానంటే చిన్న ప్రార్థనే ఆ బండి మీద ఉండి ఒక 5 నిమిషాలు నేను ప్రార్థన చేశానండి.
దేవుడు అద్భుతకరంగా కార్యం చేశాడు. ఏం చేశాడో తెలుసా? ఆ చిన్న ప్రార్థన చేసి నేను బండి తీశాను. నేను ఎప్పుడైతే ఆ చిన్న ప్రార్థన చేసి ముగించి బండి తీశానో ఆకాశంలో ఒక మేఘము అలాగూ ఆవరించి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఖమ్మం నుండి నేను ఇంట్లోనికి వచ్చేదాకా కూడా ఆ మేఘము అలాగూ ఆవరించి ఉన్నది. హల్లెలూయా. చూడు, ఎండ దెబ్బ తగలకుండా నేను వచ్చాను. ఆ 12 సమయం కరెక్ట్గా ఇంచుమించు 12:30 అలాగైన ఆ సమయంలో భయంకరమైన ఎండ సమయంలో నన్ను మేఘం తీసుకొని వచ్చింది. హల్లెలూయా. మన శ్రమలోని దేవుని వైపు చూస్తే, మన శ్రమలోని దేవునికి మొరపెడితే అప్పుడే మన పట్ల కార్యం చేస్తాం. ఇప్పుడు నాకు ఆ శ్రమ రాలేదనుకోండి, నేను ప్రార్థన చేయగలుగుతానా? నాకు ఆ నీరసం లేదు, హుషారుగా ఉన్నాను, నేను చేయగలుగుతానా ప్రార్థన? చేయలేను. ప్రార్థన చేయాలి, మనం దేవుని కార్యం చూడాలి, దేవుని మేలును అనుభవించాలి, ఇది ఒక గొప్ప సాక్షిలో నిలబడాలి అంటే మనకి శ్రమ రావాలి. ఆ రోజు శ్రమ వచ్చింది, ఆ రోజు బాధ వచ్చింది, ఆ రోజు ఇబ్బంది వచ్చింది. నేను ప్రార్థన చేశాను, దేవుడు నా పక్షమై ఉండి నన్ను నడిపించాను. ఈరోజు నేను చెప్పగలుగుతున్నాను అని అంటే ఆ రోజు శ్రమ రామంటే. మనకు వచ్చే ప్రతి శ్రమ దేని కొరకంటే మనల్ని నిలబెట్టడం కొరకే, కానీ మనల్ని అక్కడే నశింప చేయడానికి కాదు, లేకపోతే అక్కడే హతము చేయడానికి కాదు. మనకు వచ్చే శ్రమలు మనల్ని సాక్షులుగాను అనేకులు ఎదుటి నిలబెట్టడం కొరకే మనకి శ్రమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి శ్రమకు మనము ఓర్చుకొని ఎప్పుడైతే నిలబడతామో గొప్ప మహిమను చూస్తాము. హల్లెలూయా. వాస్తవంగా అనేకుల ద్వారా నాకు శ్రమలు వచ్చాయి. నేను చెప్పుకునే సమయం కాదు, కానీ చెప్తున్నాను. ఆత్మీయ సహోదరుల ద్వారా అనేకమైన శ్రమలు, ఇబ్బందులు కలిగాయి. నా అనుకున్న వారి ద్వారా కూడా నాకు శ్రమలు వచ్చాయి. వచ్చినప్పుడు నేను దేవుని వైపే చూశాను, కానీ ఎవరి వైపు చూడలేదు. నాకు నా దేవుడే అన్ని విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. మనం ఎప్పుడైతే మనకు కలుగుతున్న శ్రమను బట్టి ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ భక్తి అని వదిలివేస్తే మనం ముందుకు రాలేము. ఈరోజు ఈ స్థితిలో నిలబడగలిగాను అంటే ఆ రోజు వస్తున్న ప్రతి శ్రమకు దేవునికి అప్పగిస్తూ వచ్చాను, ప్రతి ఇబ్బంది దేవునికి అప్పగిస్తూ వచ్చాను, ప్రతి కలుగుతున్న వేదన, ఇబ్బంది, సమస్యలన్నీ కూడా దేవునికి అప్పగించి నేను ముందుకు కొనసాగాను. దేవుడు నన్ను మహింపరిచాడు. హల్లెలూయా. నేను ఆయన మహింపరచగలుగుతున్నాను. ఈరోజు మనము ఆయన మహింపరచాలి అని అంటే మనకి శ్రమ కావాలి, మనకి వేదన రావాలి, మనకు బాధ రావాలి. ఆ బాధలోనే మనము మహిమ పొందుతాము. ఆశ్చర్యకరంగా ఆ నిత్య మహిమలో నిలబడగలుగుతాము. హల్లెలూయా. మనుషుల ద్వారా శ్రమ మనకు ఆశీర్వాదకరము, అది నిత్య మహిమలో నిలబెట్టగలుగుతుంది. రెండవ శ్రమ ఎలాగో అని అంటే దేవుని ఆజ్ఞ ద్వారా, దేవుని యొక్క ఆ ఉద్దేశమును బట్టే వస్తుందండి. ఎలాగూ అని అంటారా? చూడండి, నేను చూపిస్తాను. యోబు గ్రంథము చూడండి. యోబు గ్రంథము దేవుని ద్వారా వచ్చే శ్రమ అంటే దేవుడే ఆజ్ఞ ఇస్తే, దేవుడే ఉద్దేశించి, దేవుడే పంపిస్తే వచ్చే శ్రమ గురించి నేను మీకు చెప్తున్నాను. రెండో శ్రమ చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము, మనము 1వ అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ 7వ వచనం నుండి, 1వ అధ్యాయం 7వ వచనం నుండి చూస్తే అప్పుడు అక్కడ దేవుడు మాట్లాడతాడు. యెహోవా, నీవు ఎక్కడ నుండి వచ్చితివి వానిని అడగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగుచుంటిని, అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూడండి, దేవుడు అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడై భూమి మీద అతని వంటి వాడు ఎవడును లేడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఇగో అతని వంటి భక్తిపరుడు లేడు. యోబు సంగతి ఆలోచించావా? నా శిష్యుడు, నా సేవకుడు, నా బిడ్డ, నా యందు భయభక్తులు కలిగిన వాడు, నా మీద ఆధారపడుతున్నవాడు ఎరిగిదివా నువ్వు? అపవాది అటు ఇటు తిరుగుతూ వచ్చానని అన్నావు కదా, మరి నా యోబు సంగతి, నా సేవకుడైన యోబు సంగతి నువ్వు ఎరుగుతువా అని దేవుడు యోబును ఆ సాతాను అడుగుతూ ఉంటే, సాతాను గాడు అంటాడు, అది చూడండి కింద, సాతాను గాడు అంటాడు, మనము
అక్కడే తొమ్మిదో వచనం చదువుదాం. అని అడుగగా అపవాది, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? సాతాను గడు అన్నాడు, యోబు ఊరకనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నీవు అతనికి అతని ఇంటి వారికి అంతటికి సమస్తము మీద చుట్టూ కంచె వేసిదివి కదా. నీవు అతని చేతి పనిని దీవించుచు చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించినది. అతడు ఊరికే ఆశీర్వదించబడలేదు. నువ్వేమో నా సేవకుడు, నా భక్తుడు అంటున్నావు కదా, అతడి చుట్టూ నువ్వు కంచె వేసావు కదా, ఆ కంచె తీస్తే నిలబడతాడేమో చూస్తా, ఆ కంచెది నిన్ను స్తుతిస్తాడేమో చూస్తా, ఆ కంచెది నిన్ను ఆరాధిస్తాడేమో చూస్తా అని దేవునితో అపవాది మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటాడు, చూడండి మనము 10వ వచనంలో చూస్తే, నీవు అతని ఇంటి మీదకి అతనికి కలిగిన సమస్తము మీదను చుట్టూ కంచె వేసితివి గనుక నీవు అతని చేతి పనిని దీవించుతున్నావు చేత అతని ఆస్తి దేశము మీద బహుగా విస్తరించెను. అప్పుడు 11, అయినను నువ్వు ఇప్పుడు నీ చెయ్యి చాపి అతనికి కలిగిన సమస్తము మీద ముత్తి ఎడల అతని నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని అని యెహోవాతో చెప్పగా, యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తము నీ వశము ఉంచి అతనికి మాత్రము ఏ హానియు చెయ్యకూడదు. అపవాదికి సెలవీయగా, చూడండి అపవాదికి సెలవిస్తున్నాడు, ఇదిగో అతని ఇంటి మీద అతనికి కలిగిన ఆస్తి మీద మొత్తం మీద నీకు అధికారం ఇస్తున్నాను, కానీ యోబుని మాత్రం నువ్వేం చేయొద్దు. నీకు అధికారం ఇస్తున్నాడు, ఏం చేస్తావో చెయ్యి, అతను నన్ను దూషిస్తాడేమో చూస్తాను. నువ్వు అన్నావు కదా సాతాను, వాడు యోబు ముఖం ముందు నిన్ను దూషించి నిన్ను అపహాసిస్తాడంటున్నావు కదా, నీకు అధికారం ఇస్తున్నాను, యోబు సంగతి ఆలోచించుకో, నువ్వు వెళ్ళు, ఏం చేస్తావో చెయ్యి, యోబు నన్ను దూషిస్తాడేమో చూడు అని సాతానుకు అధికారం ఇచ్చేశాడు యోబు మీద. చూడండి, సాతానుకు అధికారం ఇచ్చినప్పుడు వెంటనే సాతాను గాడు చేసిన కార్యం ఏంటంటే, వెంటనే ఒక్క దినములోనే యోబు కుమార్తెలు వారి ఇంట భోజనము చేర్చుండగా ఆ ఇల్లు కూలి సమస్తం మరణించారండి. ఒక్క దినమే కుమార్తెలు అందరూ కూడా మరణించారు. తర్వాత తనకు కలిగి ఉన్న ఎట్లు మరణించాయి, తనకు కలిగి ఉన్న ఆస్తిని దొంగలించారు, తనకు కలిగి ఉన్న సమస్తమును తీసుకువెళ్ళారు. ఆఖరికి తన పరిస్థితి ఏమైందో తెలుసా? ఎవరు లేని స్థితి అయిపోయింది, ఎవరు ఆదరించలేని స్థితి అయిపోయింది, ఎవరు లేరు. పిన్నాలు, బాబాయ్లు, పెద్దములు, పెద్దనాళ్ళు అన్నవారు అప్పుడు దాకా ఉన్నారు, ఆస్తి ఉన్నంతసేపు, పేరు ఉన్నంతసేపు అంతా ఉన్నారు. ఎప్పుడైతే కుమారులు చచ్చిపోయారో, ఎప్పుడైతే ఆస్తి అంతా దొంగలతో పోయారో, ఇక ఎవరూ లేరు. ఆఖరికి అతడు ఎలా నిలబడ్డాడంటే ఒంటరిగా నిలబడ్డాడు. ఏం చేయాలో తెలియని పరిస్థితి, చిల్ల పెంకు తీసుకొని కోక్కునే స్థితికి వచ్చాడు. చూడండి, 2 అధ్యాయం 7వ వచనంలో మనం చదివితే అక్కడ అంటాడు, కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు బాధగల కురుపులతో యోబును మొత్తేను. చూడండి, బాధగల పురుగులు అంటే అది కాలు నుంచి మొదలుకొని నడినెత్తు వరకు అంట ఒత్తాడంట. ముత్తినప్పుడు అనగా ముత్తడం అంటే తాకినప్పుడు, అంటే ఆ శ్రమ కలిగజేసినప్పుడు అతడు ఏం చేస్తున్నాడంట, అతడు ఆ పొక్కుల చేత బాధపడుతూ అతడు ఏం చేస్తాడు, చిల్ల పెంకు తీసుకొని 9వ వచనంలో చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండి కూక్కుంటూ ఉన్నాడంట. భార్య ఏమో నిందిస్తుంది, ఎందుకు నువ్వు ఇంకా బ్రతుకుతున్నావు, నీ దేవుణ్ణి దూషించి నువ్వు సావరాదు, నువ్వు మరణించరాదు, ఎందుకు నువ్వు అని భార్య శ్రమ పెడుతుంది. అంత కోల్పోయింది, అంత నాశనమైంది. కానీ
దేవుడు అతని గురించి మాట్లాడతాడు. అతను నోటి మాటతో కూడా పాపం చేయలేదు. 10వ వచనంలో మనం చదివితే యోబు నోటి మాటతోటైనను పాపము చేయలేదు. హల్లెలూయా. చూడండి, దేవుని ఆజ్ఞ ద్వారా దేవుడు సాతానికి ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ద్వారా ఇతన్ని అనేక రీతిగా శ్రమ పెట్టి ఇతడు దేవుని నుంచి దూరం చేయాలని అపవాది పూనుకున్నప్పటికీ దేవుడు అతనికి దేవుని ద్వారా ఆజ్ఞించినప్పటికీ కూడా ఆ శ్రమలో యోబు నిలబడ్డాడు. హల్లెలూయా. ఆ శ్రమలో యోబు దేవుని కొరకు నిలిచి ఉన్నాడు. యోబు అంటాడు, దేవుని ద్వారా మనము మేలే పొందుదామా, కీడు పొందరాదా? అంటే ఆశీర్వాదములే పొందుతామా? దీవెనలో ఆశీర్వాదములేనా, మరి ఇంకేమొద్దా అని అంటాడండి భార్యతోటి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే ఆశీర్వాదం. ఆయన యందు నిలిచి ఉండటమే ఆశీర్వాదం. ఇంకెందుకంటే ఆశీర్వాదం ఏం అవసరం లేదు. నా కుమారులు పోయారనో, ఆస్తి పోయిందనో, అది పోయిందనో, ఇది పోయిందనో దుఃఖించాల్సిన అవసరం లేదు. దేవుని యందు భయభక్తులు కలిగి ప్రతి శ్రమకు మనం తట్టుకొని ఉంటే దేవుడే ఇస్తాడు అని యోబు ధైర్యంగా నిలబడ్డాడు తన కలిగిన శ్రమలో. మనమైతే నిలబడగలుగుతామండి? ఒక మాట అడుగుతున్నాను, మనమైతే నిలబడగలుగుతామా? మనం నిలబడలే. కుమారులండి ఎంతమంది? 7 కుమారులు, 3 కుమార్తెలు, 10 మంది పిల్లలు ఒక్కరోజే మరణించాలి. ఆస్తి ఎంత అనుకున్నారు? కొన్ని వేల ఆస్తి. ఎడ్లేంటి, గొర్రెలేంటి, వండలేంటి, బహు ఆస్తి కలిగిన వాడు. ఒకే రోజు మొత్తం సమస్తం పోయినాయి. కుమారులు పోయారు, ఆస్తి పోయింది. ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి అయా పలానా వాళ్ళు వచ్చి ఆస్తి కొట్టకపోయారు, పలానా చోట మన ఎడ్లు తెచ్చుకుని ఒక్కరోజే మొత్తం వార్తలన్నీ వచ్చినాయి. ఇన్ని శ్రమలో యోగుకు వచ్చినా కూడా తను నోటి మాటతో కూడా దేవుని దూషించలేదంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే జీవించాడు. అతనికి కలిగిన శ్రమలో తట్టుకొని నిలబడగలిగాడు. అతనికి కలిగిన వేదనలో తట్టుకొని నిలబడగలిగాడు. దేవుని కొరకు పోరాడాడు. చిల్ల పెద్ద తీసుకొని గీక్కుంటున్నాడు, కానీ నాకేంటి శ్రమ అని పలకలేదు యోబు. నాకేంటి ఈ వేదన అని పలకలేదు యోబు. ఈ శ్రమ దేవుని ఎదుటి నేను నిలబడటం కొరకే అని ఎంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహిమలో నేను నిలబడటం కొరకే నాకు ఈ శ్రమ అని ఎంచుకున్నాడు. ఈ శ్రమ దేని కొరకు అంటే నేను దేవుని కొరకు నిలబడటం కొరకే అన్నాడు. అలాగే నిలబడ్డాడు. అది మనం అదే అధ్యాయాలు చదువుకుంటూ వస్తే 42వ అధ్యాయానికి వచ్చేసరికల్లా అతడు కోల్పోయిన దానికంటే 2 ఆశీర్వాదం పొందినట్లుగా మనం చూస్తాము. హల్లెలూయా. ఎంతైతే కోల్పోయారో అంతకంటే 2 ఆశీర్వాదం. అంత గొప్ప ఆస్తిని సంపాదించుకోగలిగాడు దేవుని యందు నిలబడి. ప్రతి శ్రమకు తట్టుకొని ధైర్యంగా నిలబడగలిగాడు. ఈరోజు దేవుని ఆజ్ఞ ద్వారా మనకి శ్రమలు వస్తాయి. దేవుని ఆజ్ఞ ద్వారానే మనకు అనేకమైన ఇబ్బందులు వస్తాయి. సాతాను గాడికి ఒక్కోసారి మనం అప్పగించేస్తాడు. అప్పగించినప్పుడు మనం ఆ శ్రమను బట్టి తొలగిపోకూడదు. దేవుని కొరకు నిలబడు. ప్రతి వారు నీ కాళ్ళగడికి వచ్చి నిలబడతారు. యోబు అందరూ పోయారు, పిన్నవాళ్ళు, బాబాయ్లు, అన్నవాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. మరలా 2 ఆశీర్వాదం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళందరూ వచ్చి కాళ్ళకడపడ్డారు. మనం అదే 42 అధ్యాయంలో చదివితే ఉంటుంది. నేను చెప్తున్న మాటలు కాదు, బైబిల్లో ఉన్నదే. మరలా వచ్చి వాళ్ళందరూ ఉంటారు అక్కడ. మరలా ఎప్పుడు అల్లే ఉంటుంది. గల కారణం ఏంటంటే వస్తున్న శ్రమలో మనం నిలబడాలి దేవుని కొరకు. అప్పుడు నిత్య మహిమలో మనం చేరగలుగుతాం. హల్లెలూయా. అందుకే అన్నాడు ప్రకటన గ్రంథంలో, వీరు మహాశ్రమలో నుండి వచ్చిన వారు. హల్లెలూయా. మహాశ్రమలో నుండి వచ్చిన వారంటే ఇదిగో మనుషుల ద్వారా మనకి శ్రమ. మనుషులు అనేకులు నిందిస్తారు, బాధిస్తారు, అవమానపరుస్తారు. ఆ శ్రమకు మనం తట్టుకొని ఉండాలి. తర్వాత దేవుని యొక్క మాట ద్వారా దేవుడే ఒక్కోసారి ఆజ్ఞించి దేవుడే ఒక్కోసారి సాతానికి అప్పగిస్తాడు. గల కారణం ఏంటంటే శ్రమలో నిలబడి దేవుని కొరకు ఉండటం కొరకు. మనం ప్రతి శ్రమకు నిలబడి దేవుని కొరకు నిలబడితే ఇదిగో 2వ ఆశీర్వాదం, 2వ దీవెన ఆ నిత్య మహిమలో మనం నిలబడగలుగుతాం. హల్లెలూయా. దేవుడు ఒక్కోసారి ఇచ్చినప్పుడు ఆ శ్రమకు కూడా మనం తప్పుకొని నిలబడాలండి. 3వ శ్రమ దేని కొరకు అంటే మనం మహిమలో నిలబడటం కొరకే. హల్లెలూయా, హల్లెలూయా. నేను 3వ శ్రమ గురించి చెప్పి ముగిస్తాను. చూడండి, రోమపత్రిక 1 మనుషుల ద్వారా వచ్చే శ్రమ, 2వది దేవుని ఆజ్ఞ ద్వారా దేవుని యొక్క చిత్తము ద్వారా వచ్చే శ్రమ, 3వది మనము మహిమ పొందుట కొరకు వచ్చు శ్రమ. హల్లెలూయా. చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం.
8వ అధ్యాయము 17వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. చూడండి, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు. విన్నారా ఈ మాట? విన్నారా? క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోటి వారసులు. హల్లెలూయా. క్రీస్తుతో కూడా శ్రమ పొందిన ఎడల క్రీస్తు తోటి వారసులు. మనం క్రీస్తు తోటి వారసులు అంటే క్రీస్తు ఎలాగైతే శ్రమ పొందాడో భూమి మీద, క్రీస్తు ఎలాగైతే నిందలు అవమానించాడో, క్రీస్తు ఎలాగైతే మన కొరకు అవమానించబడ్డాడో, నిందించబడ్డాడో, హింసించబడ్డాడో, కొరటాలతో కొట్టబడ్డాడో, ముళ్ళ కిరీటం ధరించబడ్డాడో, ముఖము మీద ఉమ్మ వేయించుకున్నాడో, ఎలాగైతే ఎన్ని శ్రమల ఇబ్బందులు అనుభవించాడో, 39 కొరట దెబ్బలు ఎలా తిన్నాడో, ఎన్ని శ్రమలు అనుభవించాడో, బెత్తముల చేత కొట్టారు, అరిచేతుల చేత చంపముల మీద కొట్టారు, వెనకన తన్నారు, అనేక రీతిలో అవమానించి శ్రమలు పెట్టారు. ఆయన శ్రమలు పెట్టి ఇదిగో భూమికి ఆకాశానికి మధ్య 3 మేకుల చేత 6 గంటల చేపు వేలాడదీసి ఆఖరి రక్తం పొట్టు వరకు కాచి మరణించాడు నా దేవుడు. మరలా 3వ రోజు సజీవుడై లేచాడు. హల్లెలూయా. 3వ రోజు సజీవుడై లేచాడు. అంటే ఇప్పుడు ఎలాగైతే క్రీస్తు శ్రమపడి తిరిగి లేచి మహిమ పొందినో, అలాగనే క్రీస్తుతో కూడా మీరు కూడా శ్రమ పొంది క్రీస్తుతో వారసులవండి. హల్లెలూయా. క్రీస్తు తోటి వారసులు. హల్లెలూయా. అంటే మనం ఇప్పుడు క్రీస్తు తోటి వారసులము, అనగా మహిమ పొందటానికి మనము శ్రమ పొందాలి. హల్లెలూయా. 3వ శ్రమ దేనికి? మహిమ పొందటానికి. అంటే మహిమ పొంది నిత్య పరముకు చేర్చు కొరకు. అంటే మనకు కలిగే శ్రమ మహిమ పొందట కొరకే వచ్చే శ్రమ. 3వ శ్రమ దేనికి? మహిమ. యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పొందారు, మహిమ పొందారు. హల్లెలూయా. శ్రమ ఎప్పుడైతే పొంది ఆయన అనేకమైన గాయములు కార్చి ఆయన రక్తమును చిందించాడో ఆయన మహిమను పొందాడు. ఆయన 3వ రోజున తిరిగి లేచి ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ గొప్ప మహిమను సంపాదించాడు. హల్లెలూయా. ఈరోజు క్రీస్తుతో కూడా మనం కూడా శ్రమ పొందిన ఎడల క్రీస్తు తోటి వారసులుగా మార్చబడతాం. క్రీస్తుతోటి వారసులుగా మార్చబడాలంటే క్రీస్తుతో పాటు మనం శ్రమలు పొందాలి. క్రీస్తు పొందిన శ్రమలు మనం అనుభవించాలి. అప్పుడే మనం క్రీస్తుతో వారసులుగా మార్చబడతాం. మనం అట్టి శ్రమల నుంచి తట్టుకొని నిలబడినప్పుడే ఆ నిత్య మహిమలో ఇదిగో వీరు మహాశ్రమల నుంచి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తము చేత కడగబడి వారి వస్త్రమును ఉతుకుకొని తెల్లపరుచుకున్న వారు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మనము మహిమను పొందుట కొరకు శ్రమలు. చూడండి, మనము అపొస్తలుల కార్యం చూసినట్లయితే అక్కడ మనకి తేటగా ఒక వ్యక్తి మనకు కనపడతాడు. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మనకు స్టెఫెను అనే వ్యక్తి కనపడతాడండి. అపొస్తలుల కార్యం 7వ అధ్యాయము 54 నుంచి మనం చదివినట్లయితే, వారు మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేర చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేక వేసి ఎరుపులకు, చూడండి, పెద్ద కేక వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడిరి. చూడండి, ఇక్కడ స్టెఫెనుకి కలుగుతున్న శ్రమ ఏంటో తెలుసా? అతడు దేవుని చేత అభిషేకించబడ్డాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఈ వ్యక్తి తను ఏం చేస్తున్నాడంటే యూదులైన వారికి, అన్ని జనులైన వారికి ప్రసంగిస్తూ ఉన్నారు, బోధిస్తూ ప్రసంగిస్తూ ఉండగా వెంటనే వారందరూ కూడా అతని మీద కోపపడి అనేక రీతిలుగా మండిపడి అతన్ని అనేక రీతిలుగా ఇబ్బంది పాలు చేయడానికి చూస్తారండి. వారందరూ ఏకముగా కూడి వచ్చినప్పుడు అతడు ఏం చేస్తాడంటే దేవుని మహిమపరుస్తూ ఉంటే అతడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడై ఆకాశం వైపు తేర చూసినప్పుడు అగో ఆకాశం తెరవబడటయు మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నటయు
చూస్తాడంట. హల్లెలూయా. చూడండి, అతనికి ఆ శ్రమ వచ్చింది. అతడిని వారందరూ కూడా ఆ రాళ్ళు తీసుకొచ్చి రాళ్ళతో రువ్వి చంపాలని చూశారు, రాళ్ళతో రువ్వి చంపడానికి ప్రయత్నం చేశారు. అయినా కూడా క్రీస్తుతో పాటు అతడు శ్రమ పొందాడు. హల్లెలూయా. స్టెఫెను ఆఖరి శ్వాస వరకు తన మరణము పోతున్నా కూడా దేవుని గణపరచుకొనగలేడండి. హల్లెలూయా. దేవుని మహింపరచుకొనగలేడు. తన ప్రాణం పైన బాధ లేదు. ఇదిగో దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు అని ప్రకటిస్తూ, ఆయన గురించి ప్రకటిస్తూ తెలియచేస్తూ, ఆయన అనేకమైన దర్శనాలు పొందినవన్నీ వారికి తెలియచేస్తూ, ఇదిగో ఆ పాత నిబంధనలో రాయబడిన విషయాలను వారికి బోధించి అనేక రీతిలుగా వారికి ప్రకటించాడండి. ప్రకటించి వారు అనేక రీతిగా కోప్పడుతూ వారిని ఈ యొక్క స్టెప్ని చంపాలని చూస్తున్నప్పుడు ఈయన కూడా భయపడలేదు, ఆ శ్రమకు భయపడలేదు, చంపిన బాధ లేదు. నా దేవుడు సత్యవంతుడు, ఆయన ఆకాశంలో ఉన్నాడు అని దేవుడిని స్తుతిస్తూ ఆ శ్రమను పొందాడండి. క్రీస్తుతో పాటు మహిమను పొందాడు. హల్లెలూయా. చూడండి, ఆ యొక్క స్టెప్ను ఇక్కడ కన్ను మూసిన తర్వాత ఆకాశాన్ని కొనిపోతుంటే అక్కడ దేవుని కుడిపాక్షమందు, అనగా దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్న దేవుడే లెగిసి నిలబడతాడంట. హల్లెలూయా. స్టెఫెను చూసి, ఇదిగో నాతో పాటు శ్రమలు పొందిన వ్యక్తి వస్తున్నాడు అని లెగిసి నిలబడతాడంటండి. హల్లెలూయా. ఈరోజు మనము మహిమ పొందడం కొరకు మనము శ్రమ పడినట్లయితే మనల్ని చూసి కూడా దేవుడు ఆనందించి, ఇదిగో రండి నా బిడ్డలారా అని ఆహ్వానిస్తాడండి. హల్లెలూయా. ఈరోజు మనల్ని కూడా రండి అని ఆహ్వానించాలంటే ఈ భూమి మీద మనకి శ్రమ కావాలి, మహిమ పొందడానికి శ్రమ కావాలి. దేవుని ఎదుటి నిలబడేట కొరకు, దేవుని తీర్పుకు, దేవుని ఆజ్ఞకు ఒక్కోసారి లోబడి దేవుడిచ్చే శ్రమకు కూడా మనం నిలబడాలి. మనుషుల ద్వారా వస్తున్న శ్రమకు నిలబడాలి. మనము మహిమ పొందుటకు కూడా శ్రమ పొందాలి. పొందినప్పుడే మనం ఈ భూమి మీద ప్రత్యక్షతను చూస్తాం, అలాగే పరమందు ఆయనతో మనం ఉండగలుగుతాం. శ్రమ దేని కొరకు అంటే మనం నిత్య మహిమలో నిలబెట్టు కొరకే మరొకసారి చెప్తున్నాను. ఆయన మన పరదేశంలో ఉండటం కొరకే మనకి శ్రమ, మనం ఆయనతో జీవించడం కొరకే మనకి శ్రమ. ఈ యొక్క స్టెఫెనుకి శ్రమ కలిగింది. మరణించబోతున్నాడు. కొద్ది నిమిషాల్లో వారందరూ కోపంతో చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ శ్రమకు భయపడలేదు. స్టెఫెను ఆఖరి శ్వాస వరకు కూడా దేవుని గురించి ప్రకటించాడు, దేవుని గురించి బోధించాడు, దేవుని గురించి మాట్లాడాడు. దేవుని కొరకే కన్ను మూర్చాడు. ఎప్పుడైతే కన్ను మూర్చాడో ఆకాశంలో కన్ను తెరిచాడు. అప్పుడు దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సింహాసనం మీద లేచి నిలబడి స్టెఫెను రా అని పిలిచాడండి. హల్లెలూయా. ఈరోజు మనము అట్టి మహిమను పొందాలి. ఈ భూమి మీద మనం శ్రమ పొందితేనే అట్టి మహిమను పొందగలుగుతాము. హల్లెలూయా. రెండో వ్యక్తిని నేను మీకు చూపిస్తాను, చూడండి. అదే అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము చూడండి. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము 22వ వచనం చూడండి. 16:22 నుంచి మనం చదివినట్లయితే అక్కడ పౌలు గురించి రాయబడుతుంది. అప్పుడు జన సమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చును, న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించును. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని సరసాలలో వేసి, చూడండి, వారిని సరసాలలో వేసి భద్రపరిచారంట. అంటే వారిని చెరసాల్లోకి నెట్టివేశారు. అంటే చాలా దెబ్బలు, బెత్తములతో కొట్టారు, కొడతాలతో కొట్టారు, నానా విధాలుగా హింసించి వారిని చెరసాల్లో వేశారండి. ఎవరిని అనంటే పౌలును శీలను, వీళ్ళిద్దరిని కూడా సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని గురించి బోధిస్తున్నారు అని చెప్పేసి వీరిని వేశారు. ఇక్కడ జరిగిన సంభవం ఏంటంటే, పుతేనా అనే ఒక దెయ్యం పట్టిన ఒక స్త్రీ ఉన్నది. ఆ స్త్రీ ఏం చేస్తుందంటే సోది చెప్తూ ఉంటుంది. ఈరోజు జనం సోదిని ఎక్కువ నమ్ముతారు, దేవుని నమ్మరు, సోదిని నమ్ముతారు. అయ్యా సోది చెప్తాం, సోది అనుకుంటూ వస్తారు కదా, తెలుసు కదా, మీకు తెలుసు కదా లోకేష్. సోది చెప్తాం, సోది అంటారు. వాళ్ళు పాపం నిజమే చెప్తున్నారు. ఏమంటున్నారో తెలుసు, వాళ్ళు మేము సోది చెప్తాము అని అంటున్నారు, నిజం చెప్పం, సోది చెప్తాము అంటున్నారు. ఆ మాటను వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళు అనే మాట వాళ్ళు స్పష్టంగానే చెప్తున్నారు, మేము నిజం చెప్పలేమయ్యా, మాకు వాస్తవాలు తెలియదు, మేము ఏదో ఒక సోదే మీకు చెబుతాము, చెప్పించుకుంటారా అని అంటున్నారు. మన పిచ్చిదనం కూడా
సోదే మాకు కావాలి, సోది రా 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 అని పిలుచుకుంటున్నారు. ఈరోజు సోదిని పిలుచుకుంటున్నారు కానీ సత్యాన్ని పిలుచుకోవట్లేదు. అయితే ఇక్కడ బైబిల్లో జరిగిన సంభాషణ ఏంటి అని అంటే, ఒక దెయ్యం పడిన స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? సోది చెబుతూ ఉంది. సోది చెబుతూ అనేక రీతిగా డబ్బు సంపాదించుకుంటుందంట. ఆ డబ్బులు సంపాదించుకున్న ఆ సోది చెప్పే స్త్రీని పౌలు చూశాడు. ఈ పౌలు చూసి ఈ ప్రజలందరినీ మబ్బుపరుస్తుంది అనే విషయం పౌలు తెలుసుకొని ఆమెకి ప్రార్థన చేస్తాడు. ఏమని అంటాడంటే, ఇగో ఈ దెయ్యమా, ఇగో ఈ యొక్క మనిషిని, ఈ దేహమును విడిచి వెళ్ళిపోమని యేసు నామములో ఆజ్ఞాపించగా వెంటనే ఆ దెయ్యము ఆ స్త్రీ నుండి వదిలిపోతుందండి. వెంటనే ఆ స్త్రీ బాగుపరచబడుతుంది. అయితే ఇప్పుడు ఏమైనా బాగుపరిచినందుకు అక్కడ ఉన్న న్యాయాధిపతులు ఏం చేస్తారంటే, ఇగో ఏమి ద్వారా మాకు అనేక రీతిగా డబ్బు వస్తుంటే, ఏమి సోది చెప్పడం ద్వారా మాకు డబ్బు వస్తుంటే, ఇప్పుడు ఈ డబ్బును రాకుండా వీళ్ళు చేశారని చెప్పేసి వీళ్ళు సరసాలు పెట్టుకుంటారు. వీళ్ళు సరసాలు వేయడానికి గల కారణం ఏంటంటే, సోది చెప్పే వాళ్ళని ఆ దెయ్యం నుంచి విడిపించినందుకు సరసాలు వేయచ్చు. అనేక దెబ్బలు కొట్టారంట, బెత్తములతో కొట్టారంట, అనేక రీతిగా కొరటా దెబ్బలు కొట్టి సరసాలలో భద్రపరిచారు, సరసాలలో వేసారు. ఈరోజు సోదిని నమ్మడానికి సిద్ధముగా ఉంటున్నారు కానీ సత్యవాక్యాన్ని నమ్మడానికి సిద్ధముగా లేరు. సత్యాన్ని తెలుసుకొని ఆ పరదేశంలో ఉండాలని ఆలోచన లేదు. ఎవరో ఏదో చెబితే అయ్యా నీకు అదైతే నీకు ఇదైద్ది అంటే అది నమ్మేవారు ఉన్నారు. వాడు నీ కాడ డబ్బులు తీసుకోవడానికి, ఇగో నువ్వు రాజు అవుతావు, నువ్వు మంత్రి అవుతావు, నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు అని చెప్పేవాళ్ళు నమ్ముతారు. కానీ అయ్యా నువ్వు నీ పాపాలను విడిచిపెట్టి ఇదిగో నువ్వు దేవుని నమ్ముకో, పరదేశానికి వెళతావు అనే మాటలు నమ్మరు. ఏం కోరుకుంటారు జనం? ఆశీర్వాదాలు, దీవెనలే. కానీ నువ్వు నిత్య పరమలో ఉంటావు, పరదేశంలో ఉంటావు, ఆయన నిన్ను మహింపరచబోతున్నాడు అంటే ఈ మాటలు నమ్మరు వాళ్ళు. వారు ఏ మాటలు నమ్ముతారంటే సోది కావాలి, ఇదిగో నీ స్థితి మారుతుంది, ఇదిగో నీ యొక్క కుటుంబం మారుతారు, ఇదిగో నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు, నీ కొడుకు మంత్రి కాబోతాడు, నీ కొడుకు సీఎం కాబోతాడు, నీ కొడుకు పోలీస్ అవుతాడు అని చెబితే ఇది నమ్మి ఎన్ని డబ్బులన్నీ చేస్తాడు. అంటే సోదిని నమ్ముతున్నారు కానీ సత్యవాక్యాన్ని నమ్మట్లేదు, సత్యాన్ని గ్రహించట్లేదు, సత్యం వైపు దృష్టి మళ్ళపట్లేదు. దాని ద్వారా నీకే నష్టము కానీ మరి ఎవరికి నష్టము కాదు. నువ్వు సత్యాన్ని నమ్మితే నిత్య మహిమలో ఉంటావు, సోదిని నమ్మితే సోదిగానే అయిపోతావు. ఆఖరికి నీ స్థితి ఏమైపోతుంది అంటే నరకానికి పాత్రుడు అయిపోతావు. ఇక్కడ ఉన్నంతకాలం నువ్వు మార్చిపోతావు, సోదే ఉంటావు. ఆ నిత్య పరమలోనికి నువ్వు చేరాలి. ఇప్పుడు నువ్వు నిత్య పరమలోనికి చేరాలి అని అంటే నువ్వు సోదిని కాదు నమ్మాల్సింది, నిత్య దేవుడిని నమ్ము, నిన్ను నిత్య మహిమలో నిలబెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద మనం ఆధారపడాలి. ఇదిగో ఇక్కడ కలుగుతున్న శ్రమను బట్టి, వేదన బట్టి వీరి సరసాల్లో బెత్తాల చేత కొట్టబడ్డారు, కొడతాల చేత కొట్టబడి సరసాల్లో వేయబడ్డారు. సరసాల్లో వేయబడినప్పుడు మీరు చేసే సంభవం ఏంటంటే వెంటనే అన్ని దెబ్బలతో ఉండి కూడా వారు ఏం చేస్తున్నారంటే 25 వచ్చిన మనం చదివినట్లయితే, అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుతూ కీర్తనలో పాడుచుండిరి. ఖైదీలు చూచుచుండగా అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, సరసాల పునాదులు అదిరేను. హల్లెలూయా. ఏం జరిగిందండి? మహాభూకంపం కలిగిందంట. అంటే వారు ఆ శ్రమలో ఉండి దేవునికి ప్రార్థన చేస్తూ స్తుతిస్తున్నారంట. వెంటనే మహాభూకంపం కలిగిందంట. ఇగో సంఖ్యలాగా సరసాలు పునాదులు అదిరిని అంట. ఆ తర్వాత తలుపులు 2గా చీలినవి. హల్లెలూయా, హల్లెలూయా. మనము శ్రమలో ఉండి మనం మహిమ పరచబడాలి అంటే శ్రమలో ఉండి మనం దేవుని స్తుతిస్తే మనం మహిమపరచబడతాము. హల్లెలూయా. మహిమను పొందుకోగలుగుతాము. హల్లెలూయా. నిత్య పరదేశంలో మనం ఉండగలుగుతాము. హల్లెలూయా. అంటే వీటి అన్నిటిని మనం తట్టుకొని ఉండాలి అని అంటే మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మనుషుల ద్వారా శ్రమ వస్తుంది, తర్వాత దేవుని యొక్క మాట ద్వారా, ఆజ్ఞ ద్వారా శ్రమ వస్తుంది, మూడోది మనం మహిమ పొందడానికి శ్రమ వస్తుంది. వస్తున్న ఈ శ్రమలో మనం చేయవలసింది ఏంటంటే మనము ఏం చేయాలి అని అంటే ఒకసారి చూడండి, రోమపత్రిక 12:12లోని అక్కడ స్ట్రేట్గా చెప్తాడు. 12వ అధ్యాయం 12వ వచనంలో ఇప్పుడు ఈ కలుగుతున్న ఈ శ్రమలన్నింటిలో మనం ఏం చేయాలి అని అంటే 12:12 మనం చదివినట్లయితే, నిరీక్షణ గలవారై సంతోషించుతూ, విన్నారా మాట? నిరీక్షణ గలవారై సంతోషించుతూ, శ్రమల యందు ఓర్పు గలవారై
ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. హల్లెలూయా. ఏం చేయాలండి? ఏం చేయాలి? శ్రమ యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. హల్లెలూయా. మీరు ఇదే చేయవలసింది. వస్తున్న శ్రమను బట్టి తొలగిపోవడమో, వస్తున్న శ్రమను బట్టి పడిపోవడమో, లేకపోతే వదిలిపెట్టిపోవటమో, లేకపోతే ఇక అవసరం లేదని విడనాడిపోవటం, ఇది కాదు చేయవలసింది. వస్తున్న శ్రమల యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి. మీరు పరదేశంలో ఉంటారు. హల్లెలూయా. నిత్య మహిమలో మనం చేరగలుగుతాం. హల్లెలూయా. ఆ నిత్య దేశంలో మనం ఉండగలుగుతాం. అందుకే ప్రకటన గ్రంథంలో దేవుడు తేటగా తెలియజేస్తున్నాడు, ఈ మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తముతో వస్త్రములను ఉదుకుకొని వాటిని తెల్లపరుచుకునిరి. హల్లెలూయా. ఈరోజు మనము మన వస్త్రాలు తెల్లపరుచుకొని ఆ నిత్య మహిమలో ఆ మహాశ్రమలను సహించి గొర్రె పిల్ల రక్తముతో కడగబడి మన వస్త్రములు ఉదుకుకొని దేవుని ఎదుట నిలబడాలి అంటే ప్రతి శ్రమకు తట్టుకొని ప్రార్థన జీవితం కలిగి, శ్రమ యందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి మనం ఎప్పుడైతే నిలబడతామో మనం నిత్య మహిమలో దేవుడు ఎలాగైతే వాగ్దానం చేసి ప్రకటన గ్రంథంలో రాసి ఉంచాడో ఆ సమూహంలో నీవు నేను మనం ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. మరొకసారి ప్రకటన గ్రంథం చదువుదాం. ఆ 7వ అధ్యాయంలో 14 వచనాలు ఏమన్నాడు అక్కడ? వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుకుకొని వాటిని తెల్లపరుచుకున్న వారు. ఇప్పుడు మనము ఈ సమూహంలో ఉండాలి. మనము మన వస్త్రాలను తెల్లపరుచుకొని మహాశ్రమల నుంచి వచ్చిన వారు అని అనిపించుకోవాలి అంటే వస్తున్న ఈ శ్రమల యందు మనము ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పాను, మనుషుల ద్వారా మనకి శ్రమ వస్తుంది. ఒక్కోసారి దేవుని ఆజ్ఞ మాట ద్వారా కూడా మనకి శ్రమ వస్తుంది. రెండవది మనం మహిమ పొందటం కొరకు, ఈ భూమి మీద మహిమకరంగా ఉండటం కొరకు మనకి శ్రమ వస్తుంది. ఈ 3 విషయాల్లో మనం ప్రార్థన యందు పట్టుదల కలిగి, ఈ 3 విషయంలో ప్రార్థన యందు ఎడతెగక మనం ప్రార్థన చేస్తూ మనం నిలబడినట్లయితే నిశ్చయముగా ఈ మాటలు సెలవిస్తున్న రీతిగా ఆ గుంపులో మనం ఉండగలుగుతాం. ఇప్పుడు చెబుతున్న ఈ గుంపులో మనం ఉండగలుగుతాం. ఈ గుంపులో మనం ఉండాలి అని అంటే ప్రతి శ్రమను తట్టుకోవాలి, ప్రతి ఇబ్బందిని తట్టుకోవాలి, ప్రతి వేదనను ఓర్చుకోవాలి. అందుకే అన్నాడు, శ్రమ యందు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి మీరు ఉండండి అని అంటే ఇప్పుడు మనం శ్రమ యందు ఓర్పు కలిగి ఉండాలి. ఏ శ్రమ వస్తున్నా ఓర్చుకోవాలి. ఓర్చుకున్నప్పుడే యేసోపు ఓర్చుకున్నాడా లేదా? ఓర్చుకున్నాడు. అతడు గొప్ప ఆశీర్వాదం పొందాడు. అలాగే ఆ నిత్య మహిమలో చేరటంతో అర్హుడిగా మార్చబడ్డాడు. యోబు ఓర్చుకున్నాడా లేదా? ఓర్చుకున్నాడు. ఎన్ని శ్రమలో యోబుకి వచ్చిన ఒక్క శ్రమ వచ్చినా మనం నిలబడలేమేమో, కానీ దేవుని వాక్యం చెప్తుంది అన్ని శ్రమలు వచ్చినా నిలబడాలని. యోబుకు కలిగిన శ్రమలో ఓర్పు కలిగి ఉన్నాడు. రెండింతల ఆశీర్వాదం పొందాడు. ఆ నిత్య మహిమ చేరటానికి సిద్ధంగా ఉన్నాడు. తర్వాత మనం చూస్తే స్టెఫెను, పౌలు, శీల వీరు శ్రమలు పొందారు. ఆ శ్రమలో ఓర్పు కలిగి ఉన్నారు. అదిగో ఆ నిత్య మహిమకు సిద్ధపడ్డారు. ఈరోజు మనము కూడా మనకు కలుగుతున్న శ్రమలో, ఇబ్బందులో మనం ఓర్పు కలిగి పట్టుదల కలిగి ప్రార్థన చేస్తే మనము కూడా ఈ గుంపులో ఉండగలుగుతాం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గుంపులో మనం కూడా కనబడగలుగుతాం. ఈ గుంపులో నేను కూడా ఆ రోజు ఆ మాటలు చదివాను. అదిగో మహాశ్రమల నుంచి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తము చేత కడగబడిన వారు అని నేను ఆ మాటలు చదివి ఆ శ్రమలో నేను ఓర్చుకున్న వాడినే నేను కూడా ఉన్నాను అని మనం అక్కడ మాట్లాడగలుగుతాం. తెలుసా మాట మీకు? ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్న మాటలు రేపు ఆ యొక్క సమూహంలో అందరూ కూడుకున్నప్పుడు ఆ మాట అక్కడ మాట్లాడుతున్నప్పుడు నేను ఆ మాట నేను భూమి మీద ఉన్నప్పుడే విని నేను ప్రతి శ్రమలో తట్టుకొని నిలబడ్డాను అని మనం చెప్పుకోగలుగుతాం. మనం ఇప్పుడు ఈ మాటలు విన్న మనము ప్రతి విషయంలో తట్టుకొని నిలబడినట్లేదు, ప్రతి శ్రమకు మనం తట్టుకొని నిలబడినట్లేదు. మన శరీర బలహీనత పరిస్థితి, ఒకసారి అవమానమే వస్తుంది, నిందే వస్తుంది, ఒకసారి నా అనుకున్న వారే మనం వదిలిపెడతారు. ఎవరు వదిలిపెట్టినా, ఏది పోయినా, ఏది వచ్చినా
దేవుని యందు మనం నిలబడితే అదిగో ఈ మాటలు ఎలాగ తెలియజేయబడ్డాయో అప్పుడు మనం అక్కడ మహాశ్రమల నుంచి వచ్చిన వారు అని చెప్పబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అట్టి రీతిగా మార్చబడుదుము గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ సంచరణ మన పట్ల జరిగించి అట్టి రీతిగా మనల్ని నిలబెట్టును గాక. మనల్ని అట్టి రీతిగా బలపరిచి ఇదిగో ఎలాగైతే యేసేపు ఉన్నాడో, ఎలాగైతే యోబు ఉన్నాడో, ఎలాగైతే స్టెఫెను, అలాగనే పౌలు శీలలు ఉన్నారో అలాంటి ఓర్పు కలిగి ఉందుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరూ మోకరించి ప్రార్థన చేసుకుందామండి. చెప్పబడ్డ మాటలను బట్టి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని యొక్క మాటలు తేలికగా మనతో మాట్లాడాయి. ఆయన తన మహిమ, తన ప్రత్యక్షతతో మనతో మాట్లాడాడు. వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు అని. అవును, మనం మహాశ్రమల నుంచి వచ్చిన వారముగా ఉండాలి. మన మహాశ్రమలు అనుభవిస్తూ గొర్రె పిల్ల రక్తముతో మన వస్త్రములు ఉతుకుని మన వస్త్రములను తెల్లపరుచుకున్న వారముగా మనం ఉండాలి. కాబట్టి మనం అన్ని విషయంలో ప్రతి శ్రమలో ఓర్చుకుంటూ, ప్రతి ఇబ్బందిని ఓర్చుకుంటూ, ప్రతి సమస్యను ఓర్చుకుంటూ, ప్రతి విషయంలో కూడా మనము జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రతి విషయంలో కూడా ఓర్చుకుంటూ ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. ఇగో యోసేపు ఓర్పు కలిగి ఉన్నాడండి. యోసేపు తనకు కలిగిన శ్రమను బట్టి ఓర్చుకున్నాడు, మహిమపరచబడ్డాడు, ఘనత పొందాడు. ఈరోజు మనం కూడా ఓర్చుకుంటే మహిమపరచబడతాం, ఘనతను పొందుతాం. అనేకులను ఇగో మన కాళ్ళ ఎత్తుకు దేవుడు తీసుకువస్తాడు, అనేకులను నడిపిస్తాడు దేవుడు. నువ్వు దేన్ని బట్టి చింతించొద్దు, దేన్ని బట్టి బాధించవద్దు. నీకు కలుగుతున్న శ్రమల బట్టి నువ్వు ఇబ్బంది పడవద్దు. ఏ శ్రమ అయినా నువ్వు శ్రమ యందు ఓర్పు కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు. దేవుడు చెప్తున్నాడు, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు, ప్రార్థన యందు ఎడతెగక ఉండు. ఇదిగో నిన్ను మహిమ పరచడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను నిత్య మహిమలో నిలబెట్ట కొరకు సిద్ధంగా ఉన్నాడు. ఆ మహిమ ద్వారా నిన్ను హెచ్చింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ మహిమ ద్వారా నిన్ను ఆ శ్రమ ద్వారా నిన్ను మహిమపరిచి అనేకులు ఎదుట నిలబెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఈరోజు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను కూడా నిలబడతానయ్యా. యేసోపు లాంటి శ్రమలు ఎన్ని వచ్చిన మనుషుల ద్వారా, మనుషులు నా అనుకున్న వారే నన్ను ఎంత అవమానించినా, నిందించినా, బాధించినా, యేసోపు వలె ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉంటానయ్యా అని ప్రార్థన చేయగలుగుతావా ఈ సమయంలో? యోబు వలె నాకు ఉన్నవన్నీ నేను పోయినా అయ్యా ప్రతి శ్రమకు ఓర్చుకొని నీ కొరకు నిలబడతానయ్యా అని చెప్పగలవా ఈ సమయంలో? యోబు వలె నువ్వు నిలబడగలుగుతావా ఈ సమయంలో? ఇదిగో దేవుడు అన్నాడు, మహాశ్రమల నుంచి వచ్చిన వారు అని. ఆ మహాశ్రమలకు నువ్వు తట్టుకొని నిలబడగలుగుతావా? ప్రార్థన చేసుకో. అయ్యా, నేను యేసోపు వలె నిలబడటానికి నన్ను ధైర్యపరచండి. యోబు వలె నేను నిలబడటానికి నన్ను ధైర్యపరచండి. అయా, శ్రమ యందు ఓర్పు కలిగి ఉండేటకు సహాయం చేయండి. స్టెఫెను వలె ఇగో శ్రమ యందు ఓర్పు కలిగి ఉండేటకు సహాయం చేయండి. పౌలు వలె శ్రమ యందు ఓర్పు కలిగి ఉండేటకు సహాయం చేయండి. శీల వలె ఇగో శ్రమ యందు ఓర్పు కలిగి ఉండేటకు సహాయం చేయండి. అయ్యా, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండటానికి సహాయం చేయండి. ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రార్థన బలముతో మమ్మల్ని నింపండి అయ్యా. ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపండి అయ్యా. నీకు మహిమ కరంగా వాడుకోండి అయ్యా. నీ బిడ్డలు తీర్మానం తీసుకుంటూ ఉండగా ఇదిగో ఏ శ్రమకైనా నేను నిలబడతానని తీర్మానం తీసుకుంటూ ఉండగా, ఏ శ్రమకైనా నీ కొరకు నేను నిలబడతానయ్యా. చదవబడ్డ ఈ మాటలు బట్టి ఆ నిత్య మహిమలో అదిగో ఆ సమూహంలో అన్ని జనులు అదిగో అనేకమైన భాషలు కలిగిన వారు, అనేకమైన వంశాలు కలిగిన వారు అదిగో నీ ఎదుట నిలబడ్డారు కదా. ఆ సమూహంలో నేను ఉండటానికి నేను తట్టుకుంటాను, నేను నిలబడతాను అని నాయన తీర్మానం తీసుకుంటున్నా. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. తీర్మానం తీసుకుంటే నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డను మీరు బలపరచండి, ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి, ప్రతి బిడ్డ నుండి ఆత్మతో అభిషేకించండి. ప్రతి శ్రమకు ఓర్పు కలిగి ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండటకు సహాయం చేయండి.
మీరు ఆశీర్వదించండి నా ప్రభు, మీరు దీవించండి అయ్యా. అయ్యా అయ్యా నీ కొరకు నిలబడేందుకు సహాయం చేయండి, నీ కొరకు నిలిచి ఉండేందుకు సహాయం చేయండి. ప్రతి శ్రమలో తట్టుకునే భాగ్యాన్ని దయచేయండి, ప్రతి శ్రమలో తట్టుకొని నీ కొరకు నిలబడటానికి కృపణ చూపండి. నీ ఆత్మ అభిషేకంతోడుగా ఉంచండి, నీ కృపలో నడిపించండి, నీ దయలో నడిపించండి. ఈ పునరుద్ధరణ ఆరాధనలో నిశ్చయముగా నీ గొప్ప మహిమ ప్రత్యక్షతను అయా అదిగోన ప్రతి విషయంలో తట్టుకొని ఇవో ప్రార్థన పట్టుదల కలిగి ఉండేవారుగా మీరు సిద్ధపరిచి పంపమని వేడుకుంటున్నాను. నీ గొప్ప ఆశీర్వాదాలతో నింపు పంపమని వేడుకుంటున్నాను. నీ గొప్ప దీవెనలతో నింపండి. ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితి నుంచి విడిపించండి, ఏ పరిస్థితిలో ఉన్నారో ఆ పరిస్థితి నుంచి విడిపించండి, ఏ వేదన చేత బాధపడుతున్నారో ఆ వేదన నుంచి విడిపించండి. ఏ శ్రమ ఎవరిని ఇబ్బంది పెడుతుందో ఆ శ్రమని తట్టుకొని నీ ఎదురు నిలబడటకు సహాయం చేయండి, నీ ఎదురు నిలబడటానికి సహాయం చేయండి, నీ ఎదురు నిలబడటకు సహాయం చేయండి, నీకు ఆనుకొని జీవించడానికి సహాయం చేయండి. నీ కృపలు నిలబెట్టుకోనండి. హల్లెలూయా 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 హల్లెలూయా.